మనం బ్యాంకుకు వెళ్తాం, డబ్బు డిపాజిట్ చేస్తాం లేదా అప్పు తీసుకుంటాం. ఈ రెండు పనుల్లో మనకి బ్యాంకుకి మధ్య ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. కాని అసలు విషయమేంటంటే ఈ సంబంధంలో ఎవరు అప్పు ఇచ్చినవాళ్లు, ఎవరు తీసుకున్నవాళ్లు అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. రండి, ఈ బ్యాంకర్ కస్టమర్ సంబంధంలో ఉన్న అసలు మ్యాటరేంటో ఈరోజు తెలుసుకుందాం. ఒక సింపుల్ క్వశ్చన్. మనం మన డబ్బుని తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఎవరు ఎవరికి అప్పుపడి ఉంటారు? చాలామంది ఏమనుకుంటారంటే మనం డబ్బు దాచాం కాబట్టి బ్యాంకే మనకు అప్పుపడి ఉందని. కానీ కథ అంత సింపుల్ కాదు. నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని కొంచెం ఆశ్చర్యపరుస్తుంది. ఆ సమాధానమే ఈరోజు మన టాపిక్కు బేస్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మొదట ఈ అప్పుచ్చుపుచ్చుకునే ఆటలో అసలు రూల్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత కస్టమర్ ఎప్పుడు పవర్ఫుల్గా ఉంటారో, బ్యాంక్ ఎప్పుడు పవర్ఫుల్గా ఉంటుందో తెలుసుకుందాం. మధ్యలో లా ఆఫ్ లిమిటేషన్ అని ఒక ఇంట్రెస్టింగ్ లీగల్ ట్విస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక చివరగా ఈ రిలేషన్షిప్ ఒక డాన్స్ లాగా ఎలా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందో చూసి ముగిద్దాం. సరే, ముందుగా మొదటి సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ హీరో కస్టమర్ అన్నమాట. వాళ్ళు తమ కష్టార్జితాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నారు. ఈ టైంలో సీన్ వెనుక ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇదే నిజం. మనం బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసినప్పుడు టెక్నికల్గా మనం బ్యాంకుకు అప్పు ఇస్తున్నాం. అవును, మీరు విన్నది కరెక్టే. ఆ క్షణంలో మనం రుణదాత, ఆర్ బ్యాంకు మన రుణగ్రహీత. మన డబ్బుని తిరిగిచ్చే బాధ్యత బ్యాంకుదే. కాని ఒక చిన్న కండీషనుంది. మనం అడిగినప్పుడు మాత్రమే వాళ్ళు తిరిగిస్తారు. ఈ రిలేషన్షిప్లో కొన్ని ఇంట్రెస్టింగ్ రూల్స్ ఉన్నాయి. మొదటిదేంటంటే, మనం డిపాజిట్ చేసిన డబ్బుని బ్యాంక్ వాళ్ల బిజినెస్ కోసం వాడుకోవచ్చు. అంటే వేరే వాళ్లకి లోన్లిచ్చి లాభాలు సంపాదించొచ్చు. ఇక రెండోది, మన డబ్బు మనకు కావాలంటే మనం అఫీషియల్గా అడగాలి. ఊరికే అకౌంట్లో ఉందని వాళ్ళు తిరిగిచ్చేరు. మూడోది, మన డిపాజిట్కి బ్యాంకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు. అంటే బ్యాంక్ ఏవైనా అయితే మన డబ్బు రిస్క్లో పడచ్చు. అందుకే డిపాజిట్ ఇన్సూరెన్స్ లాంటివి ఉంటాయి. అది వేరే విషయం. ఇక చివరిగా, ఒకవేళ బ్యాంకు మన డబ్బు ఇవ్వనంటే మనం కేసు వేయడానికి టైం ఎప్పటినుంచి మొదలవుతుందంటే మనం అడిగిన రోజు నుంచే. ఈ చివరి పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం కాసేపట్లో వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా కస్టమరే కింగ్ అనుకున్నాం కదా. కాని కథ ఎప్పుడూ ఒకేలా ఉండదు. నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది. కస్టమర్ లోన్ కోసం బ్యాంక్ దగ్గరికెళ్ళినప్పుడు ఈ రిలేషన్షిప్ మొత్తం ఎలా తలకిందులవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూడండి. ఇదొక సీసా లాంటిది. మనం డిపాజిట్ చేసినప్పుడు కస్టమర్ పైనుంటారు, అంటే రుణదాత పొజిషన్లో. బ్యాంక్ కిందుంటుంది, అంటే రుణగ్రహీతగా. కాని ఎప్పుడైతే మనం లోన్ తీసుకుంటామో ఈ సీసా మొత్తం అటువైపు ఒరిగిపోతుంది. బ్యాంక్ పైకి వెళ్తుంది, రుణదాతగా మారుతుంది. ఆర్ కస్టమర్ కిందకొస్తారు, రుణగ్రహీతగా మారిపోతారు. ఈ మార్పే ఈ సంబంధంలో ఉన్న అసలు మ్యాజిక్. సో సింపుల్గా చెప్పాలంటే, మనం లోన్ తీసుకున్నప్పుడు మొత్తం పవర్ బ్యాంక్ చేతిలోకి వెళ్ళిపోతుంది. వాళ్లే మనకు అప్పిచ్చిన వాళ్ళు, మనమే తీసుకున్నవాళ్లం. ఇక అప్పటినుంచి మనం సంతకం చేసిన లోన్ అగ్రిమెంట్లో ఏ రూల్సున్నాయో అవే మనల్ని నడిపిస్తాయి. ఈ కొత్త రిలేషన్షిప్లో రూల్స్ కూడా కొత్తగానే ఉంటాయి. మొదటిది, బ్యాంకులు మనలాంటి వాళ్ల డిపాజిట్లను ఉపయోగించే వేరే వాళ్లకి లోన్లిస్తాయి. ఇది వాళ్ల బిజినెస్ మోడల్. రెండోది, ఇక మాటలతో పని జరగదు. ప్రతీదీ పేపర్ మీద ఉండాలి. అంటే అఫీషియల్ లోన్ డాక్యుమెంట్లు సైన్ చేయాల్సిందే. ఇక మూడోది చాలా ముఖ్యమైంది. బ్యాంక్ తన డబ్బుకి సేఫ్టీ కోరుకుంటుంది. అందుకే మనం ఏదైనా ఆస్తిని సెక్యూరిటీగా, అంటే పూచీకత్తుగా పెట్టాలి. గుర్తుందా, మనం డబ్బు డిపాజిట్ చేసినప్పుడు మనకి ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. కాని మనం లోన్ తీసుకున్నప్పుడు మాత్రం బ్యాంక్కి పక్కాగా సెక్యూరిటీ కావాలి. ఇక్కడే ఉంది అసలు తేడా. ఇప్పుడుదాకా థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం గదా. ఇప్పుడు దీని ఒక రియల్ లైఫ్ కథతో అర్థం చేసుకుందాం. ఈ కథలో లా ఆఫ్ లిమిటేషన్ అనే ఒక చట్టం ఒక ఫ్యామిలీని ఎలా కాపాడిందో చూద్దాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. రోహన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ నాన్న రోహన్ చదువు కోసం ఒక ఫిక్స్డ్ డిపాజిట్, అంటే ఎఫ్డీ చేశారు. టైం వచ్చింది, ఎఫ్డీ మెచ్యూర్ అయిపోయింది. కాని ఆ డబ్బు అప్పటికప్పుడు అవసరం లేకపోవడంతో వాళ్లు దాన్ని అలాగే వదిలేశారు. అలా ఏళ్లు గడిచిపోయాయి. 2021లో మెచ్యూరైన ఎఫ్డీ గురించి వాళ్లు దాదాపు మర్చిపోయారు. సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత 2025లో రోహన్కి కాలేజ్ ఫీజు కట్టడానికి ఆ డబ్బు అవసరమయ్యింది. ఇద్దరూ కలిసి బ్యాంక్కి వెళ్లారు. ఇప్పుడు కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. వాళ్లకక్కడ పెద్ద షాకే తగిలింది. బ్యాంక్ మేనేజర్ ఏమన్నారంటే, సారీ,
మీ ఎఫ్డి మెచ్యూరై 3 ఏళ్లు దాటిపోయింది. చట్ట ప్రకారం ఇప్పుడు డబ్బు ఇవ్వలేమన్నారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ల పరిస్థితేంటి? కష్టపడి దాచుకున్న వాళ్ల డబ్బే వాళ్లకు రానప్పుడు ఎలా ఉంటుంది? అయితే బ్యాంక్ మేనేజర్ చెప్పింది కరెక్టేనా? అసలు చట్టం ఏం చెప్తోంది? ఒకవేళ కోర్టుకు వెళ్లాలంటే టైం ఎప్పట్నుంచి లెక్కలోకొస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడే మన కథలోకి ఒక హీరో ఎంటర్ అవుతాడు. అదే లా ఆఫ్ లిమిటేషన్ చట్టం. ఈ చట్టం ఏం చెప్తుందంటే, మీరు కేసు వేయడానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. కానీ ఆ టైం కౌంట్ ఎప్పుడు మొదలవుతుంది? ఎఫ్డి మెచ్యూర్ అయిన రోజునుంచా? అస్సలు కాదు. ఇక్కడే ఉందసలు పాయింట్. ఆ టైం మొదలయ్యేది మీరు మీ డబ్బుని తిరిగి ఇవ్వమని అఫీషియల్గా డిమాండ్ చేసిన రోజునుంచి. ఇది చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ ఇది లక్షల రూపాయల్ని కాపాడగలదు. మరి ఆ టైం లిమిట్ ఎంత? సాధారణంగా మన చట్టాల్లో చాలా సివిల్ కేసులకి వర్తించే ఒక మ్యాజిక్ నంబరుంది. అదే 3 సంవత్సరాలు. మన హక్కులని కాపాడుకోవడానికి ఈ 3 ఏళ్ల సమయం చాలా కీలకం. అంటే రోహన్ కేసులో మేనేజర్ చెప్పింది పూర్తిగా తప్పన్నమాట. వాళ్ళు డబ్బు కోసం ఎప్పుడైతే డిమాండ్ చేశారో, అంటే జూన్ 2025 నుంచి వాళ్లకి కేస్ ఫైల్ చేయడానికి 3 సంవత్సరాల టైం ఉంటుంది. అంతేగాని ఎఫ్డి మెచ్యూరిటీ డేట్తో అస్సలు సంబంధం లేదు. రోహన్ కథతో మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది. అదేంటంటే, బ్యాంకర్ కస్టమర్ సంబంధం అనేది ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదు. అదొక నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ని బట్టి దాని స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈ మార్పు వెనుక ఒకే ఒక బేసిక్ ప్రిన్సిపుల్ ఉంది. ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతటినీ ఒక్క మాటలో చెప్పేస్తోంది. మనం బ్యాంక్తో చేసే ప్రతి ట్రాన్సాక్షన్, మనం తీసుకునే ప్రతి సర్వీస్ మన రిలేషన్షిప్ని కొత్తగా డిఫైన్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఒక్క సెకన్ ఆగి ఆలోచించండి. ఈరోజు ఈ ట్రాన్సాక్షన్లో పవర్ ఎవరి చేతిలో ఉంది? సమాధానం మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరచొచ్చు.